గురుకుల పాఠశాలలో చదవడం ఇష్టం లేక ఓ బాలుడు పాఠశాల గోడ దూకి వెళ్లిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 4 గంటల్లోనే బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రిత్విక్కు సిద్ధరామేశ్వర నగర్ సమీపంలోని సంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు వచ్చింది. తల్లిదండ్రులు అతన్ని పాఠశాలలో చేర్పించగా చదువుపై ఆసక్తి లేక రిత్విక్ గోడ దూకి బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం జాతీయ రహదారి 44పై ఓ వాహనంలో లిఫ్ట్ తీసుకుని సొంత గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తాను గతంలో చదివిన ప్రాథమిక పాఠశాలలో కూర్చున్నాడు. బాలుడు కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగులోకి దిగిన బిక్కనూరు సిఐ నరేష్, ఎస్ఐ అనిల్ గాలింపు చేపట్టి 4 గంటల్లోనే బాలుడిని గుర్తించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో వేగంగా స్పందించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.